కానీ ఈ రోజు వరకు ఒక ఏఈ గారు వచ్చి దాన్ని చూసినటువంటి దాఖలు లేదు. అంటే వాళ్ళు ఏ రకంగా బాధ్యతగా ఉన్నారంటే మనిషి చనిపోతే గానీ దాని మీద బాధ్యత తీసుకోరా అని నేను అడుగుతున్నాను. కరెంట్ స్తంభాలు వెనక కూడా ఉన్నాయి కానీ మాకు లేవు. అమృత కాలేజ్ దగ్గర కూడా స్తంభాలు ఉన్నాయి. మాది సెంటర్ లో అది మా లైన్ లో స్తంభాలు పడతాయి దాదాపు పడతాయి సార్. చాలా పెద్ద లైన్ సార్. ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు గ్రామ ప్రజలకి అలాగే మన నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంపీడీఓ గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ అనేటువంటిది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు అంటే ఎప్పుడు మనం పంచాయతీ ఆఫీస్కి వస్తా ఉంటామో ఏదో మాట్లాడేసి వాళ్ళకి ఆ సమస్య చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఈ గ్రామ సభ అనేటువంటిది ఆ సమస్యల్ని ఒక అర్జీ రూపంలో ఇస్తే అది ఒక రికార్డు పూర్వకంగా ఇక్కడ ఉంటది. ఈ రికార్డుకు సంబంధించి ఇక్కడ జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్స్ లో కానీ ఈ గ్రామ సభలో వచ్చినటువంటి అర్జీలకి వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మనం నోటి మాట చెప్పి నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు ఇంకోటి రాలేదు అని చెప్తే అది నోటి మాట పూర్వకంగానే ఉండేది కానీ లిఖిత పూర్వకంగా ఉండదు. కాబట్టి అందుకు మన పూర్వీకులు అంబేద్కర్ గారు కానీ ఆ గ్రామ సభలను ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలు అనేటువంటివి తీర్చుకోవడం కోసం ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ సమస్యలు మనం ఇప్పుడు ఎక్కడో విద్యానగర్ లో కరెంటు స్తంభాలు లేవు, వాటర్ సప్లై రావట్లేదు, లేకపోతే కరెంటు స్తంభాలు లాగారు దానికి లైన్స్ లేవు, కరెంట్ లేవు, రోడ్లు లేవు అని చెప్పని ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. కానీ అర్జీల పూర్వకంగా ఇచ్చి మాట్లాడితే అది లిఖిత పూర్వకంగా కరెక్ట్ గా ఉంటది. అందరూ కూడా అందరి దృష్టికి వెళ్ళిద్ది. పెద్దలు దాన్ని శాంక్షన్ చేసి సర్పంచ్ గారి దృష్టికి తీసుకొని పోయి దాని ద్వారా మీరిచ్చేటువంటి సమస్య తీరిద్దని నా ఉద్దేశం. కాబట్టి ఏది జరిగినా కూడా గ్రామ సభలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి ఆ సమస్య అనేటువంటివి తెలియజేస్తే మీకు సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఊరక పంచాయతీ ఆఫీస్కి వచ్చాము, ఈఓ గారు లేరు, సెక్రటరీ గారు లేరు, లేకపోతే లోపల గుమస్తా గారు లేరు, ఆధార్ కార్డు తీసేవాళ్ళు లేరు, లేకపోతే ఇంకోటి తీసేవాళ్ళు, ఇవన్నీ కాదు. గ్రామ సభ అనేటువంటిది ఊరు మొత్తం ఒక దండోరా అనేటువంటిది వేసి జరిగిద్ది. ఆ రోజు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అప్పుడు మీరు ఇచ్చేటువంటి సమస్య రికార్డు పూర్వకంగా ఉంటుంది. దాన్ని మనం తీర్చుకోవడానికి ఆ సమస్య మనకి పూర్తి అవడానికి అది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేసిద్దని నేను ఈ రకంగా సభముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఫీల్డ్ అసిస్టెంట్ అనురాధ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఉపాధి కూలీకి సంబంధించి ఉపాధి పనులు చేయించుకోవడానికి ఏ రకంగా అయితే ప్రజలను తీసుకెళ్లి అక్కడ మనం పని చేయించుకుంటున్నామో అలాగే గ్రామ సభ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాజరయ్యే విధంగా మీరందరూ చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉపాధి కూలీల దగ్గర కూడా మీ సమస్యలు ఉంటాయి. కాబట్టి అవి మీరు చెప్తే మీరు ఫలానా అధికారులకు చెప్పాలంటే మీరు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ చెప్పిస్తే ఆ సమస్య అనేటువంటిది పూర్తిగా ఇదైంది. కాబట్టి నేను ఈ రకంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామ సభను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు మన సింగరాయకొండ మూలగుంటపాడు పరిధిలో 1 సచివాలయం 2 పరిధిలో అక్కడ పనిచేసేటువంటి సచివాలయ ఉద్యోగులు దాదాపు ఎంతమంది సార్? 2లో మొత్తం 17 మంది. కానీ ఈ గ్రామ సభకి మనం ఈ రోజు ఎంతమంది సచివాలయ ఉద్యోగస్తులు వచ్చారనేది మీకు అందరికీ చూస్తున్నాం. కాబట్టి నేను చెప్తుంది దయచేసి గ్రామ సభ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక ఎంపీడీఓ మేడం గారు వచ్చారు, కరెంట్ డిపార్ట్మెంట్ అతను ఈ రోజు ఇక్కడ లేరు, కానీ కరెంట్ డిపార్ట్మెంట్ సమస్య వచ్చింది. మరి దీని గురించి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఇప్పుడు గ్రీవెన్సల్ జరుగుతుందంటే ఎక్కడో ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్సల్ జరుగుతుందంటే సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో సిఐ గారు రెడీగా ఉంటారు, ఎస్ఐ గారు రెడీగా ఉంటారు. దేనికి? అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఫోన్ చేసి మనతో మాట్లాడతారు. కాబట్టి మనం అటెన్షన్ లో ఉండాలనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అక్కడ. అలాంటిది మన గ్రామ సభ జరిగేటప్పుడు మీ శాఖలో ఎందుకు రాలేకపోతున్నారు అంటే దాని గురించి మనం ఎంపీడీఓ మేడం గారు కానీ లేకపోతే సెక్రటరీ గారు కానీ జెన్యూన్ రీజన్ ఉంటే మాత్రం వాళ్ళు వదిలిపెట్టబడతారు. మిగతా వాళ్ళందరికి మెమోలు జారీ చేస్తారు. అదే మేడం, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి ఎంతమంది వచ్చారో చూడండి. నెక్స్ట్
ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏదో రిపేర్లు జరుగుతున్నాయి, వాళ్ళని ఇక్కడ రమ్మంటే ఆ పని అయిపోతుంది. మేడం నేను చెప్తుంది ఏంటంటే, అట్లా అంటే ఒక మాట, ఆ రిపేర్ అనేటువంటిది ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఈ సమస్య దాదాపు ఇక్కడ ఎన్నో రోజుల రోజుల నుంచి వాళ్ళు సమస్య పడుతున్నారు నిమిషం మేడం. కానీ వాళ్ళు ఉద్యోగ పరంగానో లేకపోతే ఏదో పరంగా బయటికి వెళ్ళి పని చేసుకొని బతికేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. మనకి గ్రామ సభ అనేటువంటిది ఈరోజు సెలవు కాబట్టి వాళ్ళు అందుబాటులో రాగలిగారు. ఆ టైంలో మనకు సంబంధిత శాఖ వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పినా దానికి విలువ లేదు కదా మేడం. మీరేం చెప్తున్నారు? అతను లేడు, అతను వచ్చిన తర్వాత మాట్లాడదాం. అదే అతను ఉంటే ఈ రోజు ఆ సమస్య అనేటువంటి తీరేది. ఈ రోజే సమస్య తీరదు కదా, అంటే చెప్తారు కానీ సమాధానం చెప్తారు కదా. ఒక్కడు మనిషి ఇప్పుడు ఇప్పుడు హోల్ అండ్ సోల్ సెక్రటరీ ఏదైనా సరే మేడం, మీకు నేను ఒక జర్నలిస్ట్ గా, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా మీకు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. అంటే అధికారులు, ఒక ఎంపీడీఓ గారు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్, నేనంటుంది దాదాపు ఒక 5-6 నెలల క్రితం బస్ స్టాండ్కి ఎదురుగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దాదాపు 4 అడుగులు ఎత్తులో ఉండేది. 4 అడుగు ఎత్తులు ఓపెన్, ప్యానల్ బోర్డు లేదు. పక్కన ఇళ్ళు వేరే వాళ్ళు కాపురాలు ఉంటారు, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళకి చేతికి ట్రాన్స్ఫార్మర్ అందిద్ది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ట్రాన్స్ఫార్మర్ 11 kV ట్రాన్స్ఫార్మర్ అంటే పట్టుకుంటే మసైపోవటం. అలాంటి ట్రాన్స్ఫార్మర్ ని అసలు దాన్ని పట్టించుకోకుండా, దానికి ప్యానల్ బోర్డు లేకుండా ఎంతమంది అర్జీలు ఇచ్చినా పట్టించుకోకపోయినా నేను దానికి మన సీసీటీవీలో కూడా నేను రిలీజ్ చేశాను. కానీ ఈ రోజు వరకు ఒక ఏఈ గారు వచ్చి దాన్ని చూసినటువంటి దాఖలు లేదు. అంటే వాళ్ళు ఏ రకంగా బాధ్యతగా ఉన్నారంటే, మనిషి చనిపోతే గానీ దాని మీద బాధ్యత తీసుకోరా అని నేను అడుగుతున్నాను. అంటే నేను పబ్లిక్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు పోయి అర్జీలు ఇచ్చారు, మాకు ఈ రకంగా ఉంది అంటే. వర్షం పడితే అక్కడ ఎప్పుడు వాటర్ ఆగిపోద్ది. మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని కనీసం ప్యానల్ బోర్డులు ఏమని చెప్పి అడిగితే ఒక్కళ్ళు కూడా వచ్చి పట్టించుకోలేదు. ఏఈ గారు అసలు కూడా చూడలేదు. అంటే ఇక దీన్ని బట్టి ఏ రకంగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోండి మేడం. కాబట్టి నేను మీకు దయచేసి మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటే తప్ప మనం దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కాకుండా, అది ప్రమాదపూర్వకంగా మారకుండా దాన్ని దయచేసి మీరు చేయగలరని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సరే, మన రైతు భరోసా కేంద్రంలో ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించి ఏ ఒక్క స్కీమ్ రావాలన్నా, వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక ఇన్సూరెన్స్ రావాలన్నా, పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు ఖచ్చితంగా అయి ఉండాలి. అలా అయితేనే వాళ్ళకి ఏదైనా స్కీమ్ వర్తిస్తుంది. ఇంకొకటి, ఈ సమ్మర్కి సంబంధించి ప్రస్తుతం మనం మినిమం నా దగ్గరకు వస్తే నేను భూ ఆధార్ నమోదు చేయడం జరుగుతుంది. అది నమోదు చేసుకున్న తర్వాత ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి విఆర్ఓ లాగిన్కి అవన్నీ కరెక్ట్గా ఆన్లైన్లో ఉన్నాయా లేదా చెక్ చేసి మనకి అప్రూవ్ చేస్తేనే ఆ 11 అంకెల భూ ఆధార్ నెంబర్ అనేది మనకి ఆ రైతు యొక్క మొబైల్ నెంబర్కే ఆ 11 అంకెల నెంబర్ అనేది వస్తుందన్నమాట. నమస్కారాలు. పశు సంవర్ధక శాఖ ప్రస్తుతం ఈ వేసవిలో పాడి పశువులకి అనుకూలంగా ఉండేందుకు పశుగ్రాస విత్తనాలని 75% రాయితీపై అందజేస్తున్నాం. వేసవిలో గ్రాసం కొరత ఉంటుంది కాబట్టి దాని నివారణ కోసం 75% రాయితీతో ప్రభుత్వం ఈ విత్తనాలను అందజేస్తుంది. ప్రస్తుతం మనకి హాస్పిటల్లో ఉన్నాయి, అవసరమైన వాళ్ళకి తీసుకెళ్ళి వాడుకోవచ్చు అన్నమాట. ఇకపోతే వేసవిలో గ్రాసం కొరత ఉండి పశువులకు దాన అవసరం కాబట్టి 40% రాయితీతోటి మనము 60% రాయితీతోటి టిఎంఆర్ దాన, సంపూర్ణ మిశ్రమ దానాన్ని అందజేస్తూ ఉన్నాము. దీన్ని అవసరమైన రైతులు అడిగినట్లయితే వాళ్ళకి మేము ఆన్లైన్ ఇన్వెంట్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక గ్రాసం మామూలుగా కత్తిరింపు కోసం గడ్డి కత్తిరించేటువంటి యంత్రాన్ని 40% రాయితీపై అందజేస్తుంది గవర్నమెంట్. ఎవరైనా ఎక్కువ గ్రాసం తీసుకొచ్చి దాన్ని అలాగే వేస్ట్ చేసుకోకుండా గడ్డి కత్తిరించి వేసుకోవాలనుకుంటే ఆ యంత్రాన్ని కూడా మనం పశుసంవర్ధక శాఖ తరపు నుంచి అందజేస్తూ ఉన్నాం అన్నమాట. ప్రస్తుతానికి ఈ 3 పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం చాలా మంది కాలనీలకి అప్లై చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి జరుగుతుంది ప్రాసెస్.
కానీ ఇంకా ఎవరైనా కాలనీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నా, మళ్ళీ కొత్తగా టాయిలెట్కి అప్లై చేసుకోవాలనుకున్నా అందరూ అర్జీలు అప్లికేషన్లు ఆఫీస్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇంకా బిఎల్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ ఈ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పౌష్టికాహార వారోత్సవాల గురించి మాకు అందరికీ మన సర్వేలో మా అందరికీ తెలియజేయమని, దాని గురించి మీటింగ్స్ కూడా పెట్టమని ప్రతిరోజు చెప్పారు. పౌష్టికాహార వారోత్సవం అంటే 1000 days కేర్ గురించి చెప్పమన్నారు. గర్భవతి నెల తప్పిన దగ్గర నుండి 24 నెలల వరకు 1000 days కేర్ అంటారు. ఈ 24 నెలల్లో పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తారని అందరికీ తెలియజేయమని చెప్పారు. అంటే ఏమేమి అందిస్తున్నారమ్మా? మా స్కూల్లో అయితే గర్భవతులకి రైసు, దాలు, ఆయిల్, కిట్స్, బాల సంజీవని కిట్, అటుకులు, రాగిపిండి, బెల్లం, ఖర్జూరం, చిక్కి, 25 కోడిగుడ్లు, పాలైతే 5 లీటర్లు గర్భవతులకి, బాలింతలకి. 6 to 3 years పిల్లలకైతే 2.5 లీటర్ పాలు, 25 కోడిగుడ్లు, బాల అమృతం 2.5 kg ప్యాకెట్ ఇస్తాం. పాలు అంటే ఎలా అందిస్తారు? పాలంటే 6 to 3 వాళ్ళకి 2.5 లీటర్ అంటే 1/2 లీటర్ ప్యాకెట్ వస్తుంది. 15 రోజుల కంటే 13 గుడ్లు 3 ప్యాకెట్లు పాలు ఇస్తాము. మళ్ళీ సెకండ్ ఫేజ్కి 12 గుడ్లు 2 ప్యాకెట్ల పాలు. పాలు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి ఉండాలి కదా, మరి 3 నెలలు నిల్వ ఉంటాయండి. ఏం పాలు అయ్యి? ఆవు పాలే. ఆవు పాలు ఇస్తారు. ఆవు పాలే, అవి ప్యాకింగ్ వస్తుంది. 90 days ఉంటుంది కేర్. అది మనం విడిగా ఉంచుకున్నా ఏం కాదు. ఇప్పుడు ప్రజెంట్ మన మూలవంటపాళ్ళు ఎంతమంది ఉన్నారు? మూలవంటపాడు ఎంతమంది లబ్ధిదారులు అంటే ఈ తీసుకుంటున్నటువంటి వాళ్ళు? సరే మీ సెంటర్ వరకు చెప్పండి. మా సెంటర్లో అయితే 10 మంది ఉన్నారండి గర్భవతులు, బాలింతలు. 6 to 3 వాళ్ళు 36 మంది ఉన్నారు. ఇంకా 3 to 6 పిల్లలకి ప్రతిరోజు కోడిగుడ్డు బళ్ళలోనే పెడతాము. 100 ml పాలు కాసి ఇస్తాం పిల్లలకి. ఆ రేషన్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క సభ్యుల్లో ఎంతమందికి అయితే ఈకేవైసీ అవ్వలేదో ఆ యొక్క లిస్ట్ అనేటువంటిది ఆ యొక్క రేషన్ షాప్ డీలర్లకు ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి, సో మీరు ఎవరైతే ఆ యొక్క లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు అక్కడ అథెంటికేట్ చేసుకోవాలి. అక్కడ అథెంటికేట్ చేసుకునే ప్రాసెస్ లో మీకు ఏమైనా 2 errors వస్తాయి. ఎర్రర్ నెంబర్ 1, బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచింగ్ ఆర్ బయోమెట్రిక్ నాట్ అప్డేటెడ్, నో డేటా ఫౌండ్. ఇలాంటి ఎవరైనా వస్తే మీ యొక్క ఆధార్ సెంటర్ దగ్గరికి వచ్చి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఇది మటుకు మ్యాండేటరీ. నెక్స్ట్ సచివాలయం తరపున జరుగుతున్నటువంటి రెండో ప్రోగ్రామ్ ఏంటంటే, సో ప్రతి ఒక్కరికి కూడాను మనకి పిఎం ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద హెల్త్ కార్డ్ అనేటువంటి ఎన్రోల్ చేయడం జరుగుతుంది. గతంలో మూలగొండపాడు ఒకటి సచివాలయం సంబంధించి 1500 మందికి 1500 హౌస్ హోల్డ్స్ కి ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది, దానికి సంబంధించి వీళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ కార్డు మీరు ఇచ్చిన తర్వాత? ఆయుష్మాన్ భారత్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ అన్నమాట. సో వైద్యానికి సంబంధించి ఇది 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేటువంటి భర్తీ చేస్తారు. సో ఇప్పుడు ఎవరికైనా సపోజ్ మనకి యాక్సిడెంట్ అయ్యింది, సో యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదో ఒక పథకం ద్వారా జాయిన్ అవుతాం. ఏదో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఉండాలి, గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఉండాలి, మనం ఆ యొక్క నెట్వర్క్ హాస్పిటల్ లో జాయిన్ అవుతాం. సో డిపెండ్స్ ఆ యొక్క కేసు బట్టి, ఆ యొక్క ఇంజురీ బట్టి దానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో అమౌంట్ అనేటువంటిది వాళ్ళు గవర్నమెంట్ ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఈ పిఎం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఏంటంటే ఈ స్కీమ్ ఇండైరెక్ట్ గా ఫండింగ్ వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, బట్ ఎన్రోలింగ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కిందే ఉంటుంది. అంటే హాస్పిటల్స్ కి ఈ కార్డు తీసుకెళ్లాలా? అంటే ఆరోగ్యశ్రీ కార్డు లాగా పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు లాగే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నాయా దానికి సంబంధించి? ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఇంక్లూడ్, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఇంక్లూడ్ అవుతుంది. అలాగే కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఎంతమంది మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు మన పంచాయతీలో? అది పంచాయతీ రిజిస్టర్ అనేది పంచాయతీ సెక్రటరీ గారు కాబట్టి అది సార్ గారు చెప్తారు. అంటే పంచాయతీకి సంబంధించి చైల్డ్ బర్త్, డెత్, మ్యారేజ్ కానీ రిజిస్టర్ అంటారు. మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అట్లాగో సెక్రటరీ గారు అనేది పంచాయతీ ఎవరో ఉన్నారో వాళ్ళే రిజిస్టరు. అది ఆ విషయం సార్ దగ్గర పరిధిలో ఉంది కాబట్టి సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ సమస్య ఏంటంటే ఈ పంచాయతీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా మందికి అవగాహన లేదు. అది వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టట్లా. నేను ప్రతి గ్రామ సభలో చెప్తా ఉన్నా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి అని. ఇంకా ఎవరైనా తెలియకపోయినా కూడా మీరు 60 రోజుల లోపల అయితే ఇమ్మీడియట్ గా ఆలస్యం చేయకుండా తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయి మాకు తెలియజేయకపోవడం వల్ల మేము అప్లై చేసుకోలేదంటే
సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో కూడా ఉంటుంది. వాళ్ళు మనకి మళ్ళీ పంచాయతీకి ఎండార్స్మెంట్ పంపిస్తారు. ఈ పంచాయతీలో 1 year బ్యాక్ జరిగిందని వాళ్ళు పెట్టున్నారు. మీకు జరిగిందా లేదని మాకు వెరిఫికేషన్ పంపిస్తారు. అప్పుడు మేము వెరిఫై చేసి మేము ఇస్తాం. అప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఒకవేళ తిరిగిపోయినా మన సెకండ్ స్టేజ్ లో మనకి అవకాశం ఉంటుంది అనమాట. చాలా మందికి దాని ఇంపార్టెన్స్ తెలియలేదు. మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం. మా ఆఫీస్ వచ్చినప్పుడు చెప్తున్నాము. నేను అనుకున్న గ్రామ సభలో కూడా చెప్పాను చాలా సార్లు. ఇంకెవరన్నా చదువుకున్న వాళ్ళు కూడా చెప్తే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు మ్యారేజ్ అయ్యిందనే తీసుకుంటారు. మన దగ్గర అంతా పరిస్థితి ఏంటంటే దాహమైనప్పుడు బాగా పడుతుంటారు, ఏదో సామెత ఉంటుంది కదా, అట్లా ఏదైనా అవసరం అయినప్పుడు అప్పుడు వరేస్తుంటారు అనమాట. అంటే ఈ 2 సర్టిఫికేట్స్ కాకుండా వీళ్ళు చర్చిలో చేసుకుంటే చర్చిలో ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కానీ వ్యాలిడ్ కాదు. ఈ మన రిజిస్టర్ ఇచ్చిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్. దాన్ని గవర్నమెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ అనే హోదా ఉంటుంది సెక్రటరీ గారికి. రిజిస్టర్ అంటే నమోదు అధికారి. అంటే ఆయన ఈ పంచాయతీ పరిధిలో జరిగిందని ధృవీకరిస్తున్నట్టు రిజిస్టర్ హోదా. అది రాజ్యాంగబద్ధమైన హోదా. ఈ చర్చిలో గాని గుడిలో గాని ఇచ్చేది ఏంటంటే జస్ట్ నామినల్, అంటే జస్ట్ రిసిప్ట్ లాగా ఇక్కడ జరిగిందని ఇస్తారు. అది వ్యాలిడ్ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా వ్యాలిడ్ కాదు. మతపరమైన ఇవి వ్యాలిడ్ కాదు అనమాట. అందువల్ల మీరు వర్క్ చేసుకున్నా కూడా మీరు రిజిస్టర్ చేయించుకోవాలి. కళ్యాణ మండపాల నుంచి ఒక లెటర్ ప్యాడ్ ఇస్తారు. కూడా తీసుకొస్తే కళ్యాణ మండపంలో వ్యాలిడ్ కాదంటే ఆ సర్టిఫికేట్ తీసుకుని అదొకటే ఉంచుకొని మాకు అన్నిటికీ గవర్నమెంట్ పథకాలు కానీ ఏదైనా రావాలంటే అది వ్యాలిడ్ కాదు. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే సపోజ్ గుళ్ళోనే జరిగింది. ఆ గుళ్ళో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. చర్చిలో జరిగింది, చర్చిలో పాస్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని 60 రోజుల లోపల మనం పంచాయతీలు అప్లై చేయాలి. అదే కళ్యాణ మండపంలో జరిగింది, కళ్యాణ మండపంలో ఒక రసీదు ఇస్తారు. మా పరిధిలో పలానా మ్యారేజ్ జరిగిందని ఇస్తారు. ఆ రసీదు తీసుకెళ్లి దానికి పెళ్లి కొడుకు తరపున 3 సాక్షులు, పెళ్లి కూతురు తరపున 3 సాక్షులు, ఫోటోలు, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ 3 ఉంటాయి. 3 వాళ్ళ ఏజ్ వెరిఫికేషన్ కి ఆధార్ ఉంటుంది. ఆధారు ప్రూఫ్స్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధారు వాళ్ళిద్దరిలో ప్రూఫ్స్ పెట్టి మనం నమోదు చేయించుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ డిలే అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మరి చేయించుకోవాలంటే ఏమైనా అమౌంట్ కట్టాలా? అక్కడ నామినల్ చలానా ఉంటుంది. అక్కడ లేట్ మ్యారేజ్ కింద చలానా తీయమంటే నామినల్ గా ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మామూలు బేసిక్ అక్కడ మామూలుగా బంకులో అందరూ ఉంటారు, కానీ వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే ఆ చలానా తీసే ప్రాసెస్ కూడా లోన ఉన్నా కూడా బయట నీకు చలానా పలానా వాడి చలానా కావాలని ఆ బంకులోకి వెళ్ళి చలానా కావాలంటే చలానా తీసి మీకు ప్రాసెస్ చెప్తారు. అది ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, అందరూ సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, వార్డ్ మెంబర్స్, మిగతా శాఖల అధికారులు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి నా వందనాలు. వాళ్ళు లేదే మనకి ఈ మన మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి పరిశుభ్రమైనటువంటి గ్రామ పంచాయతీ అనేది ఉండదు. వారి సేవలు అభినందనీయం. ముఖ్యంగా వారిని అన్ని విధాలా నేను అభినందిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని మౌ అనే గ్రామంలో 1891 ఏప్రిల్ 14న ఆయన జన్మించడం జరిగింది. ఆ మహానుభావుడు నిమ్న జాతికైతే అన్ని వర్గాల వారికి ఆయన సముచిత న్యాయం కోసం పోరాడినటువంటి మహనీయుడు. ఆయన మహావిద్యావేత్త. ప్రపంచ దేశాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి. ముఖ్యంగా లేడీస్ కి మెటర్నిటీ లీవ్ ని శాంక్షన్ చేయించిన మహానుభావుడు. లేదంటే ఒకానొకప్పుడు ఉద్యోగస్తులు కనిన నెక్స్ట్ డే నుంచే ప్రసవించిన నెక్స్ట్ డే నుంచే డ్యూటీకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి గత నాకంటే ముందు తరాల మహిళలు అనుభవించినటువంటి బాధ. ఆ బాధని ఆయన ఈ రూపంగా మనకి ప్రసాదించారు. ఆయన కేంద్ర న్యాయ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. నవభారత రాజ్యాంగ నిర్మాతగా కూడా ఆయన సేవలు అందించారు. ఆయన చేయనటువంటి
ఈ సేవ అంటూ సంఘ సంస్కర్త వితంతు వివాహాలు కానీ బాల్య వివాహాలు కానీ నిరోధించడంలో ప్రతి సంఘటనలో ఆయన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు. తనకు చేతగానప్పుడు మండల స్థాయిలో మేము మా వంతు కృషి మేము చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. సెలవు